హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే కనుక ఒక మంచి జాబ్ అప్డేట్ ఇవ్వడానికి అయితే మేము ముందుగా అయితే వచ్చేసానమాట. ఫస్ట్ అయితే మనకి 58 లొకేషన్స్ నుంచి అయితే మనకి జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకేసారి వచ్చిందనమాట. ఫస్ట్ టైం అనమాట ఇలా రావడం. సో ఏంటంటే మనకి జాబ్ రోల్ అయితే నేను మీకు ఫస్ట్ అయితే చెప్పేస్తాను. మనకి స్టోర్స్ ప్రమోటర్స్ కింద అయితే మనకి జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ అయిందండి. సో 58 లొకేషన్స్ వైజ్గా మీకు వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి వినడానికి ఆ డీటెయిల్స్ అని నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మనకి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి జాబ్కి అనేది డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా గైస్? ఫస్ట్ అయితే మనకి ఏజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి బిలో 32 ఇయర్స్ అయితే ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ అలాగే మనకి జెండర్ దగ్గరికి వచ్చి మేల్ అండ్ ఫీమేల్. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చేసరికి సేల్స్లో మనకి 6 months నుంచి 1 year మధ్యలో ఉన్నా పర్లేదు, 1 year ప్లస్ ఉన్నా పర్లేదు అనమాట. మినిమం 6 months అయితే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే మనకి శాలరీ ఎంత ఇస్తారంటే కనుక 16K to 18K వరకు ప్లస్ అన్లిమిటెడ్ ఇన్సెంటివ్స్ అంటే అన్లిమిటెడ్ ఇన్సెంటివ్స్. అండ్ అలాగే మనకి పిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే మనకి ఇంకా ఏం మెన్షన్ చేస్తారంటే కనుక మనకి శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీ మనకి 16Kనే ఉంటుందండి. తర్వాత నుంచి మనకి వాళ్ళు ఇంక్రీజ్ చేయడం అనేది అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడైతే లొకేషన్స్లోకి వెళ్ళిపోదాం. హెచ్ఆర్ నెంబర్ అయితే నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఓకేనా? లొకేషన్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో 58 లొకేషన్స్ అంటే ఆషామాష కాదు కదండి. 58 లొకేషన్స్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో మీకోసం నేనైతే బుక్లో రాసుకున్నాను అనమాట. చూసారా? భయపడకండి నా రైటింగ్ చూసి. సో ఇప్పుడైతే లొకేషన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనకి వికారాబాద్ అనమాట. వికారాబాద్లో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్టోర్స్ ప్రమోటర్స్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చి పార్కి 1 ఉంది, షాద్ నగర్ 1, గద్వాల్ 1, అండ్ నాగర్ కర్నూలు వచ్చేసి 1 అండి. అండ్ నారాయణఖేడ్ 1, శ్రీశైల 2 ఉన్నాయి, జహీరాబాద్ 1, భూపాల్పల్లి 1, వరంగల్ వచ్చేసి 3 ఉన్నాయన్నమాట. వరంగల్ అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ ఘాట్ క్యాసర్ 1, భువనగిర్ 1, హైదరాబాద్ అయితే 5 ఉన్నాయి మనకి. హైదరాబాద్లో మనకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్టోర్స్ ప్రమోటర్స్ కింద. మనకి వైజాగ్ డాబా గార్డెన్స్ అంటండి లొకేషన్ అయితే మనకి 6 అయితే ఉన్నాయి, 6 ఉన్నాయన్నమాట. తాడేపల్లిగూడెంలో 1 ఉంది, ఏలూరులో 1, జంగారెడ్డిగూడెం 1, అండ్ అలాగే గుంటూరులో అయితే 2 ఉన్నాయి, నెల్లూరులో అయితే 2 ఉన్నాయన్నమాట. మనకి పల్వాంచాలో అయితే 1 ఉంది, కొత్తగూడెంలో అయితే 1 ఉంది, సత్తుపల్లిలో కూడా 1 ఉందండి, ఐశ్వర్రావుపేట అయితే 1, సిద్దిపేటలో అయితే 1, లగ్జిట్పేట కూడా మనకి 1 అనమాట. ఇందులో కొన్ని లొకేషన్స్ అయితే నాకు అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అనమాట. సో మీలో ఎవరికైనా తెలిసి ఆ లొకేషన్స్లో ఉంటే కనుక అప్లై చేసేసుకోండి. అండ్ అలాగే కరీంనగర్లో 5 ఉన్నాయండి, రామగుండంలో కూడా 1 ఉంది, మంచిర్యాలలో 1, అనంతపూర్ 6, కాద్రి 1, కళ్యాణదుర్గం 1, హిందూపూర్ 1, చిత్తూరు 1, శ్రీకాళహస్తి కూడా మనకు 1 ఉంది, తిరుపతిలో అయితే 1 ఉంది, అండ్ అలాగే కాకినాడలో కూడా మనకి 1 ఉంది, మండపేట కూడా 1 ఉంది. మండపేటలో కూడా ఉందంటే పర్లేదు. పెద్దాపురం 1, రాజమండ్రిలో అయితే 1, తుని 1, బాపట్ల 1, చిలకలూరుపేట కూడా మనకు 1 ఉందండి, నరసరావుపేట 1, తెనాలి 1, వినుకొండ 1, జగిత్యాల 1, మేట్పల్లి 1, నిజామాబాద్ 1, అండ్ మహబూబ్ నగర్లో కూడా 1 ఉంది, చీరాల అయితే 2 ఉన్నాయన్నమాట, ఒంగోలు వచ్చేసి 1, పర్కల్ అయితే 1, తణుకులో కూడా మనకు 1 ఉంది, రాజంపేట 1, రాయచోట 1, అండ్ అలాగే కావలిలో 1, గూడూరు 1, నెల్లూరులో అయితే 3 ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ చాలా లొకేషన్స్లో అయితే 1 ఉందండి. సో మీరు వీలైనంత వరకు కాల్ చేయండి. మనకి స్కిల్స్ని బట్టే కదా ఇస్తారు, ఎక్స్పీరియన్స్ని బట్టే కదా ఇస్తారు. సో 1 కదా అని వదిలేయకండి, ట్రై చేయండి. అండ్ మనకు ఓవరాల్గా ఏమేమి లొకేషన్స్లో ఎక్కువ ఉన్నాయంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వికారాబాద్లో అయితే 2 ఉన్నాయి, అండ్ వరంగల్లో అయితే 3 ఉన్నాయి, హైదరాబాద్ 5, అండ్ వైజాగ్లో 6 ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి ఎక్కువ ఉన్నాయి కరీంనగర్లో కూడా 5 ఉన్నాయి, అనంతపూర్లో కూడా 6 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమీ లేవండి. నెల్లూరులో అయితే 3 ఉన్నాయి. మొత్తం ఏంటంటే 1, 2 and 3
4, 5, 6, 7 లొకేషన్స్లో అయితే మనకి వేకెన్సీ కొంచెం బెటర్గానే మిగతా అన్నీ 1 అనమాట. కానీ 1 అని మీకు దగ్గర లొకేషన్ అయితే 1 కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు, ట్రై చేయండి, లక్ని బట్టి కూడా వస్తుంది కదా. హెచ్ఆర్ నెంబర్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఆ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, అండ్ స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ అలాగే మనకి ఇంకా 2 కంపెనీస్ నుంచి అయితే మనకి జాబ్ అప్డేట్స్ వచ్చేసాయి అనమాట. రోల్స్ అయితే చెప్పేస్తాను. సేల్స్ మేనేజర్ కింద, అండ్ అలాగే క్లస్టర్ కలెక్షన్ మేనేజర్, అండ్ అలాగే రిలేషన్షిప్ మేనేజర్ కింద అయితే మనకి జాబ్ అప్డేట్స్ వచ్చాయండి. సో ఆ 3 కూడా నేను ఆల్రెడీ ఒకటైతే షార్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ లింక్ అయితే నేను కింద మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. మిగతా 2 అయితే ఇంకా వీడియోస్ చేయలేదు కాబట్టి అవి చేసి నేను షార్ట్స్ కింద పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియో అంటే మరి చిన్నగా అయిపోద్ది కాబట్టి ఓన్లీ చిన్న ఇన్ఫర్మేషనే కదా, సో అందుకనమాట. సో ఆ వీడియోస్ కూడా, ఆ డీటెయిల్స్ కూడా మీరు కనుక్కోవాలి అనుకుంటే ఏం చేయాలో తెలుస్తుంది, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంటే దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.